టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెసిపీ చూద్దామండి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి 2 మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ 1.5 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయండి. బాగా సాటే చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా బాగా చాప్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసి 1 మినిట్ ఫ్రై చేసి వెంటనే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేయండి. ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మీన్వైల్ 10 క్యాష్యూ నట్స్ని నేను 1 అవర్ బాయిలింగ్ హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా గ్రైండ్ చేసి కాజు పేస్ట్ని కూడా కర్రీలోకి యాడ్ చేసిన తర్వాత మీకు కావాల్సినంత హాట్ వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఈ విధంగా రావాలి. ఒక 10 మినిట్స్ అన్న బాయిల్ చేయాలండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటుంది. మరి మీకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి కుక్ చేయండి. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను స్వీట్నెస్ కోసం. మీకు వద్దంటే కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏది వద్దంటే స్కిప్ చేసుకోండి. నేను ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా కాబట్టి 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. బటర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసి మీకు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ 150 గ్రామ్స్ మీడియం సైజ్ కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసాను నేను ఇక్కడ. కొరియాండర్ కూడా వేసుకొని బాగా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ కసూరి మేతిని ఇలా వేసుకున్నారంటే టేస్టీయెస్ట్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీరు ఇంట్లో చేశారంటే మళ్ళీ అడుగుతారు. ఐ హోప్ యూ లైక్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్.